హాయ్ ఫ్రెండ్స్, N11E4 యొక్క జంక్షన్ ఇది లింగేపాలెం టు ఐనవల్లి దారి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉన్నదో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇదండి వర్క్. సో ఈ వీడియోలో కంప్లీట్గా చూడండి. చూస్తున్నారు కదా, E4 పక్కనే మనకు కాంక్రీట్ వర్క్ కోసం ఇదైతే బిగించారనమాట. భారీ మిషన్ ఇది. సో చాలామంది వర్క్ చేస్తున్నారు, వాళ్ళ కోసం ఉండడానికి షెడ్లు కూడా నిర్మిస్తున్నారు అనమాట. ఇది చూడండి, ఇది పక్కనే ఉంటుంది E4 రోడ్. ఇది మనకి ఇది కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ బిల్డింగ్స్, దాని పక్కనే మనకు ఎమ్మెల్సీ క్వార్టర్స్. ఈ రోడ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషను. సో మనకి దీని పక్కనే మనకు ఐకానిక్ టవర్స్ కూడా నిర్మాణం జరుగుతుంది. అవి కూడా చూపిస్తాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ఇది మీరు చూస్తున్నారు కదా రోడ్ వచ్చి. హై ఫ్రెండ్స్, ఇది E4 N11 అనమాట. మనకి ఇది వెంకటాయపాలెం కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ఇది డైరెక్ట్గా మనకు ఇక్కడ హైకోర్టుకి వెళ్ళే దారి మధ్యలోంచి పోతుంది. మనకి ఇది వచ్చి మనకు మంత్రులు జడ్జి బంగ్లాల నుంచి దారి పోతుంది. డైరెక్ట్గా మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంది కదా బిల్డింగ్స్ వెళ్తుంది. ఐకానిక్ టవర్స్ పక్క నుంచి E4 అనమాట. సో ప్రజెంట్ వర్క్ అయితే ఇది చేస్తున్నారు శరవేగంగా. సో రోడ్డు పక్కన ఉన్న వాటిని మొత్తం తొలగించేసి రోడ్డు ఈ మట్టంతా తోడేస్తున్నారు అనమాట. ఇది ఒక ప్రజెంట్ సిచ్యువేషను E4 యొక్క. సో మీరు చూస్తున్నారు కదా, అదే అండి మనకి హైకోర్టుకి వెళ్ళే దారి అనమాట. అది అంబులెన్స్ వెళ్తుంది కదా, దీని పక్కన హైకోర్టు ఉంటుంది అనమాట. అది సో ఎమ్మెల్సీ క్వార్టర్ కాడి నుంచి ఆ రోడ్డు అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడి నుంచి మనకు డైరెక్ట్గా రావచ్చు అనమాట. సో వర్క్లు అయితే శరవేగంగా స్టార్ట్ అయినాయండి. సో మళ్ళీ బైక్ కూడా వెళ్తుంది, చూసారా. సో ఇదని పక్కన మనకు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది E4 యొక్క సిచ్యువేషను. E4 పక్కనే మనకు E4 పక్కనే చూస్తున్నారు కదా, ఇవి మనకు వచ్చి జడ్జిలు మినిస్టర్ బంగ్లాస్ కూడా ఉంటుంది అనమాట. ఈ రోడ్ పక్కనే ఉంటుంది. ఇది చూడొస్తూ మనకు కన్స్ట్రక్షన్ అవుతున్న షెడ్లు నిర్మాణం మీరు క్లియర్గా చూడొచ్చు. ఇవే ఒక మనకి జడ్జిలు న్యాయమూర్తులకి ఇచ్చే బంగ్లాలు అనమాట ఇవి. సో మీరు క్లియర్గా చూడొచ్చు, చాలామంది ఉన్నారు అక్కడ. ఈ రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట. ఇది నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యొక్క స్లాబ్ వర్క్ మొత్తం బ్రిక్స్తో కడుతున్నారనమాట. సో వాళ్ళ కోసం నిర్మించినవి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇది ఫైనల్గా రోడ్ అనమాట. ఇది హైకోర్టుకి పాత దారి అనమాట. ఇది ఎమ్మెల్సీ క్వార్టర్ కాడి నుంచి ఉంటుంది అనమాట. ఈ రూట్ అనమాట. ఇది చూడండి ఎంత అది. ఎక్కడ వెంకటపాలెం టు డైరెక్ట్గా మనకి ఈ రోడ్డు E4 డైరెక్ట్గా ఐకానిక్ టవర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీస్, జడ్జి బంగ్లా నుంచి పోతుంది. పక్కనే రోడ్ అనమాట. ఇది కూడా మనకు హైకోర్టుకు వెళ్ళే ఎమ్మెల్సీ క్వార్టర్స్ పక్కనే కూడా ఇది దారి వెళ్తుంది అనమాట. సో వాళ్ళ కోసం నిర్మించిన షెడ్లు ఇవి.